ఎన్నో కలలతో ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న కేవలం 2 నెలలకే ఆకృతి సుతార్ అనే 28 ఏళ్ల నవవధువు జీవితం విషాదాంతమైంది. ఢిల్లీ లోధి కాలనీలోని పాలికా కుంజ్ అపార్ట్మెంట్లో ఈ ఘోరం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 24న ఆకృతి సుతార్ అరస్తు సిక్కా అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో శనివారం నాడు అపార్ట్మెంట్ భవనం పైనుంచి దూకి ఆకృతి సుతార్ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పోలీసులు ఆకృతి సుతార్ మొబైల్ ఫోన్ హిస్టరీని పరిశీలించగా ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోవడానికి ముందు ఆమె తీవ్ర మనస్తాపంతో తన ఫోనులో ఆత్మహత్య ఎలా చేసుకోవాలి అని గూగుల్లో వెతికినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి గల కారణాలను వెలికితీసే క్రమంలో పుట్టింటి నుండి ఎలాంటి కట్నం తీసుకురాలేదనే కోపంతో భర్త అరస్తు సిక్కా ఆమెను నిత్యం మానసికంగా శారీరకంగా వేధించేవాడని ఆకృతి సుతార్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా అదనంగా మరో 10 లక్షల రూపాయల నగదు, ఒక కొత్త కారు కావాలని డిమాండ్ చేస్తూ వేధించినట్లు వారు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు భర్త అరస్తు సిక్కాను చట్టపరంగా అరెస్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ సమాజంలో ఇంకా ఇలాంటి వరకట్న వేధింపులు జరగడం నిజంగా చాలా విచారకరం. మహిళలు ఎవరైనా సరే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మౌనంగా భరించకండి. వెంటనే మహిళా హెల్ప్ లైన్ నంబర్ 1091 లేదా 181ని సంప్రదించి సహాయం తీసుకోండి. గుర్తుంచుకోండి, జీవితంలో ఎలాంటి సమస్యలకైనా ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదు.